#ask Dr. John Watts and type చేసి క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అశోక్ ప్రమోద్ 1905. Hi sir, I have psoriasis from childhood. There is no baldness running in my family. I lost hair due to severe scalp psoriasis and it turned into alopecia. I'm using biologics, Scafo, from past 5 years to manage my condition. Is the transplant only a permanent solution? అశోక్ ప్రమోద్ ఏం చెప్తాడంటే తనకి చిన్నప్పటి నుంచే సోరియాసిస్ ఉంది అని. యూజువల్గా సోరియాసిస్ ఒక వ్యక్తిలో స్టార్ట్ అవుతుంది అంటే ఐదర్ అది అర్లీ టీన్స్లో అన్న స్టార్ట్ అవుతుంది, లేదా లేట్ అడల్ట్హుడ్ అంటే 40s దాటిన తర్వాత అయినా స్టార్ట్ అవుతుంది. సో తనకి చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అయింది. సివియర్ స్కాల్ప్ సోరియాసిస్ వల్ల ఆ ఏరియాలో బాల్డ్నెస్ వచ్చింది లేదా అలోపేషియా వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు సోరియాసిస్ అనేటువంటిది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూనిటీ వల్లనే అది వస్తుంది అన్నమాట. ఇటువంటి సిచ్యువేషన్లో సోరియాసిస్తో పాటు అలోపేషియా ఏరియేటా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మనము హెయిర్ రీగ్రో చేసుకోవడానికి ఎటువంటి రెమెడీస్ వాడాలి అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక నార్మల్ బాల్డ్నెస్ ఉన్న వ్యక్తికి అయితే రెగ్యులర్గా మనం వాడే మినాక్సిల్ కావచ్చు, లేకపోతే పిఆర్పి కావచ్చు, బయోటిన్ సప్లిమెంట్స్ కావచ్చు, ఏమి చేసినా కూడా అంతో ఇంతో రిజల్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్తో పర్మనెంట్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తికి స్కాల్ప్ సోరియాసిస్ ఉండి దాంతోపాటు అలోపేషియా వచ్చిందంటే యూజువల్గా సోరియాసిస్ వల్ల జుట్టు రాలిపోయి బట్టతల ఫామ్ అవ్వడం అంటూ ఎప్పుడూ జరగదు. కానీ సోరియాసిస్ ఉండే వాళ్ళకి మిగతా ఆటోఇమ్యూన్ కండిషన్స్ కూడా సోరియాసిస్తో పాటు రావడం అనేటువంటిది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. సో వాటిలో భాగంగానే తినకు అలోపేషియా ఏరియేటా ఏమైనా వచ్చిందా అనే దాన్ని నిర్ధారించుకోవాలి. ఇప్పుడు తిను వాడుతున్న మెడికేషన్ ఏదైతే ఉందో స్కాఫో అని చెప్తున్నాడు, ఇది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ. ఈ మధ్య కాలంలో ఎంతో రీసెర్చ్ జరిగి ఇటువంటి మెడికేషన్స్ని యాక్టివ్గా వాడుతూ ఉన్నారు. వీటి వల్ల క్లయింట్ లైఫ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతూ ఉంది. బట్ మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓన్లీ సొల్యూషనా అంటే కాదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్పినట్లు మీరు ఇది అలోపేషియా ఏరియేటానా, లేకపోతే రెగ్యులర్ హెయిర్ ఫాలా, లేకపోతే నిజంగానే మీకు బాల్డ్నెస్ వస్తుందా అనే పాయింట్ గమనించుకోవాలి. అలా కాకుండా బాల్డ్నెస్ కనుక వస్తుంది అంటే అటువంటి సిచ్యువేషన్లో మీ సోరియాసిస్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆ ఏరియాలో కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఎక్కడైతే బట్టతల వచ్చిందో ఆ ఏరియాలో మళ్ళీ జుట్టు మొలిపించుకోవచ్చు, మళ్ళీ యాజ్ యూజువల్ ముందులాగా హెయిర్ స్టైల్ని కూడా దూకోవచ్చు.